దక్షిణ భారతదేశంలో మొదటి వర్తక స్థావరం, ఆంగ్లేయుల మొదటి వర్తక స్థావరం మచిలీపట్నం కాగా, ఈ మచిలీపట్నంలో ఆంగ్ల అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మనం చూసాము ఫ్రాన్సిస్ డే. ఈ యొక్క ఫ్రాన్సిస్ డే అనేటైన ఇతనికి సహాయకునిగా అసిస్టెంట్గా వచ్చినటువంటి వ్యక్తి విలియం క్లార్క్లు. సరే, ఈ విధంగా ఉండగా మరి ఈ మచిలీపట్నంలో ఉండేటువంటి వచ్చినటువంటి వరదలైతేనేమి, వచ్చేటువంటి తుఫాన్లు అయితేనేమి, మిగతా ఉండేటువంటి నేచురల్ కెలామిటీస్ ఏదైతే పరిస్థితులు ఉన్నాయో దానివల్ల మచిలీపట్నంలో ఆంగ్లేయులు ఏర్పాటు చేసుకున్నటువంటి వర్తక స్థావరము దెబ్బతినడం జరిగింది. దెబ్బతినడంతో ఈ యొక్క ఆంగ్ల ప్రభుత్వము ఫ్రాన్సిస్ డేను, మచిలీపట్నంలో ఆంగ్లేయుల యొక్క అధికారిగా ఉన్న ఫ్రాన్సిస్ డేను బ్రిటిష్ గవర్నమెంటు ఈ తూర్పు తీరంలోనే మరొక వర్తక స్థావరాన్ని వెతకాలని, అది రక్షణ పరంగా ఇలాంటి నేషనల్ కెలామిటీస్ లేకుండా ఉండేటువంటి తూర్పు తీరంలో మరికొత్త వర్తక స్థావరాన్ని వెతకాలని చెప్పడంతో ఈ ఫ్రాన్సిస్ డే, విలియం క్లార్క్లు ప్రయత్నం చేసి ఈ ప్రాంతం గుండా వస్తూ ఇప్పుడు నెల్లూరు సమీపంలోని మరి ఆర్ముగం అనే ప్రదేశం వద్ద మరొక వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. కానీ ఇది కూడా సరి అయిన విధంగా లేనటువంటి వర్తక స్థావరం. దీంతో ఫ్రాన్సిస్ డే, విలియం క్లార్క్లు తిరిగి మరల తూర్పు తీరంలో వెతుకుతున్న సమయంలో మన యొక్క శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందినటువంటి దామర్ల వెంకటాద్రి నాయుడు అనేటాయన ఈయన మరి మన అరవీటి వంశరాజు అయినటువంటి 3వ వెంకటపతి రాయల సామంతుడు దామర్ల వెంకటాద్రి నాయుడు. మరి ఇతడు ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న ఫ్రాన్సిస్ డే, విలియం క్లార్క్లను చూసి, ఏమిటి ఇక్కడ దేని గురించి మీరు పరిశీలన చేస్తున్నారు, దేని గురించి ఇక్కడ తిరుగుతున్నారని చెప్పడంతో ఆ ఫ్రాన్సిస్ డే, విలియం క్లార్క్లు దామర్ల వెంకటాద్రి నాయుడికి, మాకు గతంలో 2 వర్తక స్థావరాలను ఇదే తూర్పు తీరంలో ఏర్పాటు చేశాము, కానీ మాకు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఏమాత్రం కూడా మాకు సరిపడలేదు, కాబట్టి మాకు సరి అయిన వర్తక స్థావరం కావడం కొరకై అదే రక్షణ పరంగా చాలా ఉన్నతమైనది ఉండాలనే ఉద్దేశాన్ని చెప్పడంతో దామర్ల వెంకటాద్రి నాయుడు, నేను ఒక ప్రాంతాన్ని మీకు చెబుతాను, ఆ ప్రాంతంలో మీరు వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోండి, అప్పుడు అది రక్షణ పరంగా ఉంటుంది, వాణిజ్యపరంగా బాగా ఉంటుందని దామర్ల వెంకటాద్రి నాయుడు అనేటాయన ఇప్పుడు మద్రాసాపట్టణము అనే ప్రాంతం సరిగా ఉంటుంది అని చెప్పి ఒక సూచన చేయటం జరిగింది దామర్ల వెంకటాద్రి నాయుడు. అదేవిధంగా ఇతడు ఇక్కడ మీరు ఒకవేళ మరి వర్తక స్థావరాన్ని ఏర్పాటు చేసినట్లయితే నేను మా రాజు అయినటువంటి 3వ వెంకటపతి రాయలు అప్పుడు ఈ ప్రాంతమంతా కూడా మరి అరవీటి వంశానికి చెందిన రాజుల చేతిలో ఉన్నది కాబట్టి 3వ వెంకటపతి రాయల యొక్క అనుమతిని కూడా నీకు ఇప్పిస్తాను అని ఆ యొక్క ఆంగ్లేయులకు సూచించటము జరిగింది. ఇది ఈ విధంగా ఉంటున్న సమయంలో 1634వ సంవత్సరంలో ఇదే మన కుతుబ్షాహీ రాజు, గోల్కొండను పరిపాలించే కుతుబ్షాహీ రాజు మన అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా అనే అతడు, మరి మీరు పోయినటువంటి ఆంగ్లేయులు, మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మేము చూసుకుంటాము, మీరు వేరే ఇతర ప్రాంతాల్లో మీ వర్తక స్థావరాలను పెట్టకండి, మీరు పోయిన వాళ్ళు తిరిగి వచ్చి మా ప్రాంతానికి రండి, మేము మీకు రక్షణ పరంగా అన్ని విధాలుగా సహకారాన్ని అందిస్తాము, ఒకవేళ మీరు ఇక్కడ చేనేత కార్మికులకు మీరేమైనా అడ్వాన్స్ ఇస్తే
అడ్వాన్స్ కూడా తిరిగి ఇస్తాము. కాబట్టి మీరు వచ్చేయండి, అన్ని రకాలైనటువంటి యొక్క ఫెసిలిటీస్ని ఏర్పాటు చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ప్రొవైడ్ చేస్తాము, మార్కెటింగ్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి అబ్దుల్లా హుస్సేన్ కుతుబ్ షా 1634 సంవత్సరంలో ఒక ఫర్మానా రిలీజ్ చేశాడు. దాన్నే గోల్డెన్ ఫర్మానా అంటారు. దాని పేరే గోల్డెన్ ఫర్మానాగా మనం చూస్తాము. అంటే మరి ఎందుకు ఈ యొక్క ఆంగ్లేయులు వర్తక స్థావరాలని మన దేశంలో పెట్టాలని ఎక్కువగా వాంఛిస్తున్నారు అని అంటే, ఈ కాలం నాటికి భారతదేశంలో వస్త్ర వ్యాపారం బాగా వ్యాప్తిలోకి వచ్చింది. ఎందుకంటే గతంలో వీళ్ళంతా కూడా వచ్చింది సుగంధ ద్రవ్య వ్యాపార నిమిత్తమే వచ్చారు. కానీ మన డచ్చి వారు సుగంధ ద్రవ్య వ్యాపారం కంటే కూడా వస్త్ర వ్యాపారం బాగా ఉందని చెప్పి సుగంధ ద్రవ్య వ్యాపారం నుంచి వాళ్ళు బయటికి వచ్చేసి వస్త్ర వ్యాపారం చేయడంతో ఐరోపా వారంతా కూడా ఇప్పుడు వస్త్ర వ్యాపారంలోకి వచ్చారు. అదేవిధంగా ఆంగ్లేయులు కూడా భారతదేశంలో వస్త్ర వ్యాపారంలోకి ప్రవేశించడం జరిగింది. అంటే భారతీయ వస్త్రాలు అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైనటువంటి లాభాలకు కొనుగోలు చేస్తారు. విపరీతమైన డిమాండ్ ఉండేది. కాబట్టి ఆ డిమాండ్కు తగ్గట్టుగా ఇక్కడ ఆంగ్లేయులు కానీ ఇతర ఐరోపా దేశాల వారు కానీ భారతీయ చేనేత కార్మికులతో వస్త్రాలను తయారు చేయించి ఈ వస్త్రాలను పడవల ద్వారా తీసుకెళ్ళి విదేశాలకు అమ్మడం జరుగుతూ ఉండేది. దీంతో ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా ఒక ఫ్యాక్టరీ పెడితే ఏమవుతుంది, ఒకే దగ్గర ఈ సముద్ర తీర ప్రాంతంలోనే పెద్ద పెద్ద షెడ్లు వేసేవారు. అంటే ఒక్క షెడ్లో ఒక 2000 మంది లేదా 3000 మంది చేనేత కార్మికులకు మగ్గాలను వేయించి వాళ్ళతోటి వస్త్రాలను తయారు చేయించేవారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఒక 2000 మందికి మరి మగ్గాలను నేర్పించారనుకోండి. 2000 మంది అని అంటే వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలతో కలిపితే దాదాపుగా ఒక 6-7 వేల మంది అవుతున్నారు. ఒక 6-7 వేల మందికి ఒకే దగ్గర బుద్ధి లభించినట్లయితే వాళ్ళకు కావలసిన సరుకులు కావచ్చు, పాలు కావచ్చు, పండ్లు కావచ్చు, లేకపోతే ఆహార పదార్థాలు కావచ్చు, హోటల్ కావచ్చు, ఈ విధంగా ఆ ఏరియా మొత్తం కూడా క్రమంగా ఏమైపోతుంది, ఒక టౌన్గా మారుతుంది. అంటే దాదాపుగా 10-15 వేల మందికి వృత్తి లభిస్తుంది బ్రిటిష్ వాని యొక్క వ్యాపారం వల్ల. అందుకనే మన దామర్ల వెంకటాద్రి నాయుడు కూడా పిలిపించి వాళ్ళకు ఈ మద్రాసా పట్టణాన్ని ఇవ్వడానికి అదే కారణం. ఎందుకంటే అతడు శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందినవాడు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే చేనేత కార్మికులందరికీ వృత్తి లభిస్తుందనే ఉద్దేశంతో ఈ యొక్క దామర్ల వెంకటాద్రి నాయుడు మద్రాసా పట్టణం అనే దాన్ని ఈ యొక్క ఆంగ్లేయులైనటువంటి ఫ్రాన్సిస్ డే అండ్ విలియం క్లార్క్లకు సూచించడం జరిగింది. సూచించడమే కాకుండా ఇతడు 3వ వెంకటపతి రాయలతో కూడా అనుమతిని ఇప్పించగా 1639వ సంవత్సరము జూలైలో ఈ యొక్క మద్రాసా పట్టణాన్ని తూర్పు తీరంలో కేంద్రంగా చేసుకొని ఇచ్చట ఆంగ్లేయులు 1639 జూలైలో సెయింట్ జార్జి ఫోర్ట్ అనేదాన్ని, అంటే సెయింట్ జార్జ్ కోట అనేదాన్ని నిర్మాణమును చేపట్టడము జరిగింది. ఈ నిర్మాణమును 1641వ సంవత్సరం నిర్మాణమును చేపట్టి ఫస్ట్ అనుమతిని అంటే స్టార్ట్ చేసింది 1639, అనుమతి లభించింది 1641. 1641 నుంచి 44 వరకు వీళ్ళు ఈ మద్రాసులో సెయింట్ జార్జి ఫోర్ట్ అనేదాన్ని నిర్మాణాన్ని చేపట్టి 1644 ఏప్రిల్ 23వ తారీఖున ఈ యొక్క సెయింట్ జార్జి ఫోర్ట్ కోట నిర్మాణం పూర్తి కావటం జరిగింది. అందుకనే ఏప్రిల్ 23వ తారీఖుని మనము సెయింట్ జార్జి ఫోర్ట్ డేగా, సెయింట్ జార్జి కోట దినముగా మనం అనుసరిస్తూ ఉన్నాం, పాటిస్తూ ఉన్న విషయాన్ని చూస్తాము. అదేవిధంగా ఈ యొక్క తూర్పు తీరంలో మద్రాసా పట్టణం వద్ద సెయింట్ జార్జి ఫోర్ట్ అనేది రాగా ఇచ్చట పనిచేసే అటువంటి యొక్క కార్మికులకు వృత్తి లభించటం జరిగింది.
క్రమంగా మద్రాసా పట్టణం అనేది విస్తరింపచేయటం జరిగింది. ఈ సెయింట్ జార్జ్ ఫోర్ట్ కోట నిర్మాణమును పర్యవేక్షించిన వారు ఫ్రాన్సిస్ డే అనేటైన మరియు ఆండ్రూ కోగన్. ఫ్రాన్సిస్ డే ఆండ్రూ కోగన్ అనేవాళ్ళుగా మనం ఫ్రాన్సిస్ డే ఆండ్రూ కోగన్ అనేవాళ్ళుగా చూస్తాము. కాగా ఈ సెయింట్ జార్జ్ ఫోర్ట్ చాలా బలోపేతమైంది. తూర్పు తీరంలో కేంద్రంగా మారింది సెయింట్ జార్జ్ ఫోర్ట్. కాగా మరి భారతదేశ ఈ ప్రాంతానికి చెందినటువంటి చేనేత పనివారే కావచ్చు, కానీ వాళ్ళతో ఒక 5-6 వేల మంది అయ్యేసరికి మిగతా వాళ్ళు కూడా వచ్చి భారతీయులు అక్కడ వ్యాపారాలు చేసుకోవడంతో ఆ ప్రాంతం బాగా అభివృద్ధి చెందింది. అందుకనే భారతీయులు ఉండే అటువంటి ప్రాంతాన్ని ఏమని పిలవాలి అనే అంశంగా వాళ్ళు ఏమని పిలవాలనే విషయంలో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ముఖ్యంగా ఈ యొక్క మద్రాసా పట్టణము అనే ప్రదేశం వద్ద అంటే సముద్ర తీర ప్రాంతంలో భారతీయులంతా కూడా నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళంతా ఏమని ఆలోచించారు, మాకు ఈ మృతి కలగడానికి కారకుడు ఎవరో దామర్ల వెంకటాద్రి నాయుడు. కాబట్టి దామర్ల వెంకటాద్రి నాయుడు తండ్రి పేరు మీదుగా ఆ దామర్ల వెంకటాద్రి నాయుడు తండ్రి పేరు చెన్నప్ప నాయుడు. ఆ చెన్నప్ప నాయుడు పేరు మీదుగా ఈ ప్రాంతమునకు అంటే మద్రాసా పట్టణమునకు మరి చెన్నపట్టణము, చెన్నప్ప నాయుడు పట్టణం, చెన్నపట్టణం అనే పేరు వచ్చిన విషయాన్ని చూస్తాం. కాగా ఈ భారతీయులు నివసించే చెన్నపట్టణ ప్రాంతాన్ని బ్లాక్ సిటీ అని, ఎందుకంటే మన భారతీయులే ఉంటారు కాబట్టి. అదే బ్రిటిష్ వాళ్ళు ఎవ్వరు వచ్చినా కూడా సెయింట్ జార్జ్ ఫోర్ట్లోనే ఉండేవారు. ఆ సెయింట్ జార్జ్ ఫోర్ట్నేమో వైట్ సిటీ అనేవారు. దాన్నేమో సెయింట్ జార్జ్ ఫోర్ట్ ఉండే ప్రాంతాన్ని మద్రాస్ అని, ఈ యొక్క భారతీయులు ఉండే ప్రాంతాన్నేమో చెన్నపట్టణం అనే పేరుతో పిలిచేవారు. క్రమంగా ఆ రెండు ఏకమైపోయి మద్రాస్గా ఏర్పాటు కాగా 1684వ సంవత్సరంలో మద్రాస్ అనేది ఒక ప్రెసిడెన్సీగా మారింది. ప్లస్ 1687వ సంవత్సరంలో మద్రాసు ఒక మున్సిపాలిటీగా మారడము జరిగింది. కాబట్టి భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ, ప్రాచీన మున్సిపాలిటీ మన యొక్క మద్రాస్ మున్సిపాలిటీగా మనం చూస్తాము. ఈ మద్రాసే క్రమంగా చెన్నై నగరంగా ఇప్పుడు పిలుస్తున్న విషయాన్ని చూస్తాం. అంటే తూర్పు తీరంలో మరి ఆంగ్లేయుల ప్రధానమైన వర్తక స్థావరం ఏదంటే మెయిన్ బిజినెస్ సెంటర్ లేదా మెయిన్ ఫ్యాక్టరీ ఇన్ ఈస్టర్న్ కోస్ట్ అనే విషయాన్ని చూస్తే మద్రాసుగా మనం చూస్తాము. అంటే సెయింట్ జార్జి కోటగా మనం చూడవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు తూర్పు తీరం వచ్చింది. మరి వాట్ అబౌట్ పశ్చిమ తీరంలో ఏమేమి అంశాలు ఉన్నాయనే విషయాన్ని చూస్తే ఇప్పుడు ఆంగ్లేయులు అనేవాళ్ళు మన బొంబాయిని పొందుట. ఎట్లా బొంబాయిని పొందుట ఇంతకుముందు మన మద్రాస్ ఎట్లా పొందారని చూసాం. ఇప్పుడు ఆంగ్లేయులు బొంబాయిని పొందే కార్యక్రమము మనం ఇప్పుడు చూసినట్లయితే అంటే ఇప్పుడు ఇది మనకు బాంబే అనుకుంటే, ఇప్పుడు ఇది బాంబే అనే పదము ఈ యొక్క మహారాష్ట్రలోని కోలి అనేటువంటి తెగవారి యొక్క అమ్మవారి పేరు ముంబాదేవి. ఆ ముంబాదేవి పేరు మీదనే క్రమంగా ముంబాదేవి బొంబాయిగా మారిన విషయాన్ని చూస్తాం. కాగా ఆ ముంబాదేవి పేరు మీద కానీ ఇప్పుడు మనము ముంబైగా వ్యవహరిస్తున్న విషయాన్ని చూస్తాం. ఒరిజినల్గా ఈ యొక్క బొంబాయి అనేది ఆంగ్లేయుల ఆధీనంలో లేదు. ఇది మన పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంది. పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉండే ప్రాంతం బాంబే. ఈ బొంబాయి అయితే పోర్చుగీసు రాజు పరిపాలన చేస్తుండగా ఆయన సోదరి పేరు క్యాథరిన్
క్యాథరిన్ బ్రిగాంజా. ఈ క్యాథరిన్ బ్రిగాంజా తన సోదరి క్యాథరిన్ బ్రిగాంజాను పోర్చుగీసు రాజు ఈమెను ఇంగ్లాండ్కి చెందిన రెండవ చార్లెస్కి ఇచ్చి వివాహం చేయటం జరిగింది. రెండవ చార్లెస్కి ఇచ్చి వివాహం చేశారు. ఆ వివాహ సందర్భంలో ఈ యొక్క పోర్చుగీసు రాజు తన సోదరి క్యాథరిన్ బ్రిగాంజాకు కట్నం డబ్బుల కింద లేదా భరణం కింద ఈ బాంబే ప్రాంతాన్ని ఇవ్వడం జరిగింది రెండవ చార్లెస్కు. ఈ రెండవ చార్లెస్ ఏం చేశాడు, ఈ బాంబే నాకెందుకురా బాబు అని ఈ రెండవ చార్లెస్ అనేటైన మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి మ్యారేజ్ అయిందేమో 1661వ సంవత్సరంలో, 1661లో. ఇది పొందిందేమో 1674వ సంవత్సరంలో. 1661లో పెళ్ళి అయింది. పెళ్ళి కాగానే మరి ఈ రెండవ చార్లెస్ తనకు వచ్చిన బొంబాయిని నేనేం చేసుకోనని 1668వ సంవత్సరంలో సంవత్సరానికి 10 పౌండ్ల లీజుకు మన యొక్క రెండవ చార్లెస్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చాడు. ఈస్ట్ ఇండియా కంపెనీకి లీజుకి ఇవ్వగా సంవత్సరానికి జస్ట్ 10 పౌండ్లు మాత్రమే లీజుకి ఇవ్వడం జరిగింది. తర్వాత క్రమంలో ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు 1674లో టోటల్గా ఈ యొక్క బొంబాయిని 8 లక్షల రూపాయలు ఇచ్చి మొత్తం పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవటము జరిగింది. ఆ విధంగా బొంబాయి అనేది 1674వ సంవత్సరంలో ఆంగ్లేయులకు దక్కిన విషయాన్ని మనం చూస్తాము. ఇది అదేవిధంగా మరి ఈ బొంబాయి సమీపంలో ఈ యొక్క ఆంగ్లేయులో సెయింట్ డేవిడ్ ఫోర్ట్ను నిర్మించిన విషయాన్ని మనం చూడవచ్చు. తర్వాత ఈ బొంబాయిని అందంగా తీర్చిదిద్దిన వారు జార్జి ఆంగ్రియర్గా మనం చూస్తాం. జార్జి మనం చూడవచ్చు. ఈ బొంబాయి చాలా అంటే ఒక సిస్టమేటిక్ వేలో తీర్చిదిద్దడం జరిగింది. బొంబాయి గవర్నర్గా సర్ జాన్ చైల్డ్ అనేటాయన బొంబాయి గవర్నర్గా ఉన్న సమయంలో ఇంటర్లోపర్స్ అనేవారు. ఇంటర్లోపర్సు అంటే ఈస్ట్ ఇండియా కంపెనీలో సభ్యత్వం లేని అటువంటి వ్యాపారాన్ని ఇంటర్లోపర్స్ అంటారు. ఆ ఇంటర్లోపర్సు చాలా వ్యాపారమును దెబ్బతీస్తుండగా ఈ యొక్క సర్ జాన్ చైల్డ్ అనే అటువంటి బాంబే గవర్నరు వీళ్ళ యొక్క ఆధిపత్యాన్ని అంతం చేసి ఓడించి పంపడము జరిగింది ఇంటర్లోపర్స్ని బొంబాయిలో. దాంతో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీకి బొంబాయిలో మంచి లాభాలు వచ్చిన విషయాన్ని మనం చూస్తాము. కాగా ఇప్పుడు మరి తూర్పు తీరంలోనే మద్రాసు అయింది, పశ్చిమ తీరంలో బాంబే అయింది. ఇంకొక తూర్పు తీరంలో మరొక వర్తక స్థావరం గురించి ప్రయత్నం చేస్తున్నారు ఆంగ్లేయులు. ఆ విధంగా ఇప్పుడు ఆంగ్లేయులు కలకత్తాను పొందిన విషయాన్ని మనం చూస్తాము. ఆంగ్లేయులు కలకత్తాను పొందుట 1698. చూడండి, ఇప్పుడు మరి తూర్పు తీరంలో మరొక ప్రాంతాన్ని కూడా పొందాలని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా గాబ్రియల్ బౌటన్ అనే అటువంటి ఆంగ్ల డాక్టరైన మరి నావికుడు కూడా. అయితే గాబ్రియల్ బౌటన్ అనేటాయన ఇప్పుడున్నటువంటి మన ఔరంగజేబు దగ్గరకు వచ్చి తూర్పు తీరంలో బెంగాల్ ప్రాంతంలో అంటే ఆ రాష్ట్రంలో అంటే బెంగాల్ రాష్ట్రంలో మాకు వర్తక స్థావరం కావాలని రిక్వెస్ట్ చేయటము జరిగింది. దాంతో ఈ ఔరంగజేబు సరే బెంగాల్లో మీకు వర్తక స్థావరాన్ని చూపిస్తామని
ఆ బెంగాల్ పాలకుడు అయినటువంటి అజీం షాకు వీళ్ళకు ఒక వర్తక స్థావరం చూపెట్టమని చెప్పి అజీం షాను ఆదేశించడంతో బెంగాల్ పాలకుడైన అజీం షా 1698వ సంవత్సరంలో మన యొక్క సుతానతి గోవిందపూర్ కోల్కతా అనేటువంటి 3 ప్రాంతాలను సూచించటము జరిగింది. 3 ప్రాంతాలు. ఇదే క్రమంగా 1700 ఈ 3 ప్రాంతాలను సూచించగా ఇది క్రమంగా అభివృద్ధి చెంది కలకత్తంగా మారిన విషయాన్ని తర్వాత చూస్తాము. ఇప్పుడు 1700 సంవత్సరంలో ఇది కోల్కతా లేదా కలకత్తాలో మరి ఏమైందనంటే సెయింట్ విలియం ఫోర్ట్ను నిర్మించాలని చెప్పి నిర్ణయించటము జరిగింది. సెయింట్ విలియం ఫోర్ట్ తమ దేశ బ్రిటన్ రాజైన 3వ విలియం పేరు మీదుగా సెయింట్ విలియం ఫోర్ట్ నిర్మాణమును చేపట్టటము జరిగింది. ఈ సెయింట్ విలియం ఫోర్ట్ నిర్మాణమును చేపట్టగా మొత్తం మీద నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణం పర్యవేక్షించిన వారు మరి చార్లెస్ అనేటైన, తర్వాత చూస్తే ఐర్ అనేటైన, అదేవిధంగా చూసినట్లయితే థామస్ బరో అనేటువంటి ఇద్దరు కూడా ఈ సెయింట్ విలియం ఫోర్ట్ నిర్మాణాన్ని పర్యవేక్షించటము జరిగింది. ఇక క్రమంగా ఈ సెయింట్ విలియం ఫోర్టు భారతదేశానికే కేంద్రంగా మారిన విషయాన్ని చూస్తాం. ఇచ్చట్నే 1774వ సంవత్సరంలో మన యొక్క సెయింట్ విలియం ఫోర్ట్లోనే సుప్రీంకోర్టు ఏర్పడిన విషయాన్ని కూడా మనము చూస్తాము. సో అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు ఈ యొక్క కలకత్తాను చాలా అందంగా తీర్చిదిద్దిన వారు జాబ్ చార్నాక్. అదేవిధంగా ఈ యొక్క కలకత్తా అనేది 1706వ సంవత్సరం నాటికి కలకత్తా ఒక ప్రెసిడెన్సీగా రావటం జరిగింది. అదే నీకు బాంబే అయితే బాంబే ప్రెసిడెన్సీ 1818లో ఏర్పాటు కాగా, అదేవిధంగా చూస్తుంటే 1706వ సంవత్సరంలో కలకత్తా అనేది ఒక ప్రెసిడెన్సీగా ఏర్పాటైన విషయాన్ని మనం చూస్తాము. ఈ యొక్క కలకత్తాను అందంగా తీర్చిదిద్దిన వారేమో జాబ్ చార్నాక్, బాంబేను అందంగా తీర్చిదిద్దిన వారేమో జార్జి ఆంగ్రియర్, అదే మద్రాసును అందంగా తీర్చిదిద్దిన వారు ఫ్రాన్సిస్ డేగా మనం చూస్తాము. ఆండ్రూ కోగన్ ఇద్దరు కూడా. సో అదేవిధంగా చూసినట్లయితే ఇది భారతదేశంలో ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన ప్రధానమైనటువంటి వర్తక స్థావరాలుగా చూస్తాము.